అయినా 2 నెలలు ప్లాన్ చేసి ఇక్కడ నుంచి కోల్కతా దాకా వెళ్ళి అక్కడున్న మ్యూజియంలో దొంగతనం చేయడం ఏంట్రా? నువ్వే తింగరాడు అనుకుంటే నీకన్నా తింగరాడు నాయరు. వాటి దగ్గర పని మానేసి వేరే ఏమన్నా చూసుకుందామా? సినిమాలు తీద్దాం మహేష్ బాబుని పెట్టి. ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేయరా. ఏముంది అందులో? ఓపెన్ చేయరా. ఆ బ్యాగ్లో ఉన్నది బయటికి తీ. గుడ్డు అయితే దీనికోసమేరా నాయర్ 2 నెలలు కోల్కతా మ్యూజియం బయట వెయిట్ చేసింది. 6 నెలల స్కెచ్ ఇది. దీనికోసమా? దీనికోసం 6 నెలల స్కెచ్చా? స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే 2 గుడ్లు అరగంట పంపుతాడు. నీకు బంపర్ ఆఫర్ చెప్పనా? మన దగ్గర ఫ్రీ కూపన్లు కూడా ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. ఆ గుడ్డుని జాగ్రత్తగా చేతిలో పట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూడు. పగిలితే పాయింట్ ఖరాబ్ అవుతుంది. చెప్పించేరా. అప్పుడెప్పుడో రష్యాలో ఫ్యాబర్జీ అని ఒకడు ఇలాంటి 69 గుడ్లను తయారు చేశాడు ఆ దేశం రాజుల కోసం. ఇప్పుడు వాటిలో 10 ఎన్నో మిగిలే. ప్రపంచంలో అతి విలువైన యాంటిక్ పీసెస్ లో ఇది ఒకట్రా. ఇది ఇప్పుడు నాయర్ చేతిలో ఉంది. దీన్ని ఫ్యాబర్జీ ఎగ్ అంటారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎంపీ జనార్దన్ కొంటున్నాడు. ఎంతకి? 2 లక్షల? 200 కోట్లు రా. 200 కోట్ల? చూసి లోపల పెట్టు. నువ్వే స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. ఏంట్రా స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు? గుడ్డిని చేతిలో కరెక్ట్ గా పట్టుకోవడం కూడా రాదు. అందుకే రా నాయర్ నిన్ను రాబరీ ప్లాన్ నుంచి బయటికి తీసేసింది. ఆ రోజు నాకు మైగ్రేన్, తెలియకుండా మాట్లాడకు. గుడ్డు లోపల పెట్టు. ఇందాక కూడా కార్లో సిగరెట్ కాల్చదని చెప్పిన, అయినా వినకుండా కాల్చినాం. ఇప్పుడు నాకు తలనొప్పి స్టార్ట్ అయింది. సిగరెట్ వల్ల ఏంట్రా తలనొప్పి? నువ్వేరా అందరికీ పెద్ద తలనొప్పి. కారాపు. ఎవరు నన్ను లిఫ్ట్ అడిగి వెళ్ళిపో, నేను వెనక్కి వెళ్ళిపోతా. రేయ్ నాన్న దోపకరా, ఇంపార్టెంట్ పని మీద ఉన్నాం. నాకు అదంతా అనవసరం, నా కారు నా ఇష్టం. రే విసిగించద్దా నాన్న. ఆపు. ఏయ్ ఆపు. రేయ్ ఆపు. రేయ్ భయపడ్డావా? క్యాచ్ అదిరిపోలే. పిచ్చును. नंबर 4 ఏకేం బుల్లెట్స్ ఉన్నాయా? లేవు. వెళ్ళి ట్రక్ వచ్చింది చూడు. ఓకే బాయ్. ఏంటక్క? ఏం లేదురా, ఇందాక మనం వీడియో చేసేటప్పుడు పద్మక్క పైకి వెళ్ళడం చూశాను. ఇంకా రాలేదేంటా అని. ఎంత పనిలో ఉన్నా దిక్కుమాలని కిటికీ బయట ఏం జరుగుతుందనేది మాత్రం వదిలిపెట్టవేంటక్క? నీకెందుకురా? పద్మక్క, ఓసారి వస్తావా? వస్తున్నా. రే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఫ్యామిలీ మొత్తంతో థ్యాంక్ యూ వీడియో చేద్దాం అనుకున్నాను. నువ్వే ఎలాగైనా ఆయన ఒప్పించి కెమెరా ముందర తీసుకోవాలి. ఓకేనా? అక్క రా రా. అక్క ఏంటి పొద్దున్న టెర్రస్ మీదకి? వడియాలు పెడుతున్నా. నువ్వేమో టెర్రస్ మీద వడియాలు పెట్టు, మీ ఆయన కింద అందరితో పులిహోర కలుపుతున్నాడు. ఇద్దరు కలిసి కుకింగ్ ఛానల్ పెట్టుకోండి.
ఏమైంది అనుపమా? చిన్నారావు గారికి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు అనుపమా? ఈ నెల 14న నువ్వు ఊరికి బస్ ఎక్కావా? ఆ, అప్పుడు ఆ అమ్మాయి ఆటో నుంచి దిగొచ్చింది. పేరు సావిత్ర, భాగ్యలక్ష్మి. ఏ కాదు, జాహ్నవి. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం తెలియనట్టు ఒడియాలు పెట్టు. ఆ, ఆ వెండేలోపు ఏం చేయాలో నేను చెప్తా, సరేనా? ఆ. దా, దా, వెళ్ళు. పొద్దున్నే ఎవరు? పద్మక్క. నువ్వు పలకరించావా తను పలకరించిందా? నాకేం పని లేదా? తానే వచ్చిన డిష్ చూస్తానంటే చూపించాను అంతే. ఒట్టు. సరే, ఇవాళ ఆఫీస్ కొద్దిగా త్వరగా వెళ్ళాలి. టిఫిన్ పెట్టావా? వరుణ్, లేచి బ్రష్ చేసుకో. అక్క నీ గురించి తప్ప వేరే విషయాలు తలదూరిస్తే గానీ నీకు రోజు గడవదా అక్క? జస్ట్ ఆస్కింగ్ అంతే. మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించొచ్చురా, కానీ పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఏయ్, ఎగ్ పోల్ట్రీ ట్రక్ లో వెళ్ళిపోయింది. టెలిస్కోప్ లో చూసినా దొరకటం లేదే. పెయినా? అవునన్న, కొంచెం నొప్పిగా ఉంది. ఆ? మసాజ్ చేయమంటావా? అంతా అనుకోకుండా జరిగిపోయింది. హా, సడన్ గా ఒక గొర్రె పిల్ల అడ్డొచ్చేసరికి గొర్రెపిల్ల. కళ్ళు మూసి తెరిచేలోపు బండి కంట్రోల్ తప్పిపోయింది. నిన్నెవర్రా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయమంది? ఈ పనిలో చచ్చేప్పుడు కూడా కళ్ళు మూసుకోకూడదని చెప్పాను కదా. దారి తప్పు వచ్చినట్టుంది, మేము జాగ్రత్తనే ఉన్నాం. అప్పుడు తప్పు గొర్రె పిల్లదా? ట్రక్ నంబర్ చూడలేదన్నా. చూడలేదా? మరేం చూసావు? అదొక బ్లూ కలర్ బండి అన్న. బ్లూ కలర్ బండి. ఇంకా దేవుని నిజంగా లోకరక్షకుడు అని ఆ ట్రక్ వెనకాల రాసిందన్న. అట్లనా? ఆ. కార్లో వెళ్తుంటే గొర్రె పిల్ల అడ్డొచ్చినప్పుడు ధమాలని యాక్సిడెంట్ అయింది. ఇది నిజం. కానీ వీడు జాగ్రత్తగా ఉన్నామని చెప్పాడు చూసావా, అది అబద్ధం. జాగ్రత్త అంటే ఏంటో తెలుసా? 2 నెలలు కష్టపడి రాబరీ చేసిన ఎగ్ని నేను చెప్పిన చోటుకి జాగ్రత్తగా చేర్చడం. దీనికి ఇంకో పేరుంది, స్మార్ట్ గా ఉండడం. నాలాగా. ఏంటి? ఆ? చూడ్రా, నీకు వారం టైం ఇస్తున్నాను, ఓకేనా? ఈలోగా ఎగ్ తీసుకోరా, లేదంటే మీ అమ్మా నాన్న ఉన్నారే వాళ్ళని చంపేద్దాం. ఆ తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్లో నీ భార్య ఉంది కదా, దాని కడుపులో చిన్న ఎగ్లా బిడ్డ ఉంది కదా, దాన్ని చంపుతాం. ఆ తర్వాత నీ భార్యని ఆ బాధని భరించి బతికుంటే పాపం నిన్ను చంపేస్తాను. ఇది జరగకూడదంటే త్వరగా వెళ్ళి ఎగ్ తెచ్చేయి. ఏయ్, రోజు సిటీలోకి ఎన్ని ఎగ్స్ వస్తాయి? 3-4 లక్షలు రావచ్చు. అవునా? త్వరగా వెళ్ళలేదంటే మన ఎగ్ని ఎవరో ఒకరు ఆమ్లెట్ చేసి తినేస్తారు. వాడిని వదిలే, త్వరగా వదిలే, వీడు వెళ్ళాలి. ఏయ్, రిలాక్స్ అవ్వు, ఊపిరి తీసుకో. రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు. వెళ్ళి ఎగ్ తీసుకురా పో. ఏయ్, ఆగో. ఇది కామెడీ కాదు, వానే. పో. శిల్ప, శిల్ప, ఇట్రా. ఏంటక్క? ఇట్రావే. లోపలికి రా, టీ తాగుదాం.
అక్క ఇంకా మస్తు పని ఉన్నది, నేను ఇంకా బేబీ మేడం ఫ్లాట్ కూడా పోవాలి. పర్లేదే, ఎవరూ లేకపోతే నాకు టీ తాగబుద్ది కాదు. జస్ట్ ఒక 10 minutes, 10 నిమిషాలు. రావే రా. శిల్ప, నీ పేరు బాగుంటుందే. థ్యాంక్స్ అక్క. నా మొగుడు కూడా అదే అంటాడు. అవును, ఇంతకీ ఆ పక్క ఫ్లాట్కి వచ్చిన వాళ్ళంతా ఎవరే? ఇప్పటి వరకు చూడలేదు. వాళ్ళ ఆ రాజన్ గారు అమ్మాయి ఉంది కదా, ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. గొడవలైనాయంట, తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నీ జాబ్ సూపర్ కదే. ఎవరిళ్లలో ఏమేం జరుగుతున్నాయో నీకు తెలుస్తాయి. మంచిగా ఉందక్క, నేను పోయి పని చేస్తేనే తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పేస్తావు కదా. అవును, ఈ ఫిరోజ్ గారి మధ్య నీరసంగా ఉన్నారే, ఏవైనా హెల్త్ ప్రాబ్లమా? అదేం లేదక్క, ఆయనకి సైరా మేడంకి అస్సలు పడతలేదు. ఒకటే గొడవలు. గొడవ? ఆ, చెప్పు, దేని గురించి? ఆమెనేమో లేచిన దగ్గర నుంచి పూజలు ధ్యానాలు అనుకుంటుంటది. ఫిరోజ్ గారిని పట్టించుకుంటలేదు. ఒకరోజు కొట్టేసిండు కూడా. ఆ రోజు గొడవ అయ్యేదాకా నేను బాత్రూమ్ కడుగుతానే ఉన్నా. సరా అన్నా, ఓ విషయం చెప్పు. ఎగ్స్ ఎక్కడెక్కడ డెలివరీ చేస్తావు? ఒక ఫెరోజ్ షాప్లో మాత్రమే. ఫిరోజ్ షాప్ ఎక్కడ? अरे अरे पटको गुड्डू. अरे बाबा, तेरी वजह से सुबह 500 का नुकसान हो गया ना रे.